all of you. A warm and hearty welcome to you all for the Mega Job Mela by Upal Party Foundation. Today we gather to connect the dreams with opportunities, talents with recruiters, and ambitions with careers. I'm Lakshmi Bhavani, lecturer in Maths. Today I took the privilege to host this event. Thank you so much everyone for being here today. Let me invite all the dignitaries onto the dais. First and foremost, I would like to invite our Honorable Vice President, TNL College Association, Sri G. Pandurangaraj Garu onto the dais. Welcome, sir. I request Upal Party Foundation founder and chairman Kasim Vishwanatharaju Garu to welcome our MLA sir with a token of gratitude. On to the dais. Welcome, sir. I invite Upal Party Anita Garu to welcome our additional SP sir with a token of gratitude. Chaitanya Garu to welcome Ramakrishna Garu with a token of gratitude. ముందుకు వచ్చాను సార్ ఇలా చూడండి. Chandrasekhar Garu from Jansena Party to come on to the dais. Welcome, sir. Now, సార్ ఇలా చూడండి. సార్ ఇలా చూడండి. now I would like వేదికని అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన భీమవరం గౌరవనీయులు భీమవరం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ రామాంజనేయులు గారికి, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఈ గ్యాదరింగ్ రావడానికి కారకులైన ఉప్పల్ పార్టీ ఫౌండేషన్ వారు కాశీ విశ్వనాథరాజు గారికి, అలాగే మన జనసేన జిల్లా ఇన్ఛార్జ్ గారైనటువంటి రామకృష్ణ గారికి, గౌరిశెట్టి రామకృష్ణ గారికి, ఇంకా పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన హెచ్ఆర్లకి ముఖ్యంగా నా ప్రత్యేక అభినందనలు. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ అయిన పిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ, నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన రోజు. సుమారు 25 కంపెనీలు, చాలా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేకపోతే టెక్నాలజీ రంగంలో కానీ, అలాగే ఫార్మా కంపెనీలకు సంబంధించిన కానీ, అలాగే సుమారు 20 కంపెనీలు మన ప్రాంగణంలోకి వచ్చి మన కాలేజీ మన ఉప్పల్ పార్టీ ఫౌండేషన్ కాశీ విశ్వనాథరాజు జరిగిన నా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున అది కేవలం ఆయనకే సాధ్యమైందని మీ అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాను. అంతేకాదు, మన బిఎన్ఆర్ కళాశాలలో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఈ జాబ్ మేళ జరుగుతూనే ఉంటుంది. జాబ్ మేళ జరగడమే కాదు, మా టార్గెట్, మా మేనేజ్మెంట్ యొక్క టార్గెట్, మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి టీవీ నరసింహరాజు గారు, అలాగే మా సెక్రటరీ గారు అయినటువంటి కౌన్సిలర్ బాబు గారు, గాలిరాజు బాబు గారు, మా మేనేజ్మెంట్ అందరూ కలిపి ఎప్పుడు మా టార్గెట్ 85% జాబ్స్ గత పాత 3 సంవత్సరాల నుంచి ఇప్పించినందుకు మా కాలేజ్ తరఫున ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. సో
అంతేకాదు ఎవ్రీ ఇయర్ మేము జాబ్ మేళాలో వేరియస్ కంపెనీస్ కూడా ఇన్వైట్ చేసి ఎవ్రీ ఇయర్ మినిమం 20 to 30 కంపెనీస్ ఇన్వైట్ చేసి మా పిల్లలకే కాదు మా విద్యార్థులకే కాదు బయట విద్యార్థులకు కూడా జాబులు ఇప్పించే అవకాశం కల్పిస్తున్నాం. అలాగే మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించడానికి వచ్చినందుకు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి మీ అందరికీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు శుభాభినందనలు తెలుపుకుంటూ సెలెక్ట్ అయిన వారికి నా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, అలాగే చాలా మందికి ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మన ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ప్లేస్మెంట్ ఆర్డర్లో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. Now I would like to invite Ramakrishna Garu from Jansana Party to speak few words in 2 minutes. Thank you. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన స్థానిక ఎమ్మెల్యే అన్ని బాబు గారికి, మన వైస్ ప్రెసిడెంట్ పాండవరాజు గారికి, ఏఎస్పీ గారికి, మధ్య అధికార నాయకులు సెక్రటరీ గారికి, ఇంకా అడిషనల్ సెక్రటరీ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. టైలర్ కాలేజీలో చదవడం అంటే చదువు ఒకటే నేర్చుకోవడం కాదు, చదువుతో పాటు చాలా రకాల యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టంగా ఉన్న తరుణంలో ఉప్పలపాటి ఫౌండేషన్ వారు కులాల నుంచి అవకాశం కలగజేయాలి, వారు బాగా చదువుకున్న వారికి మంచి భవిష్యత్తును అందజేయాలని చాలా కంపెనీలతోటి సంప్రదించి ఇక్కడికి మీ వద్దకు కంపెనీలు మీ వద్దకే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీలో ప్రతిభ ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలగజేసిన ఉప్పలపాటి ఫౌండేషన్ వారికి ముందుగా మనందరం తెలియజేసుకోవాలి. 7 సంవత్సరాలుగా ఉప్పలపాటి ఫౌండేషన్ వారు కార్యక్రమాలు చేస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగాలు తెలియజేసుకుంటున్నారు. ఈ డిఎన్ఆర్ కాలేజీలో నాకు చాలా అనుబంధం ఉంది. మాకు గురువు గారితో సమానం నరసింహరాజు గారు వారు నాకు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు, మేనేజ్మెంట్ లో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. అందుచేత నేను ఈ సందర్భంలో మా నరసింహరాజు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని కలగజేస్తున్న ఉప్పలపాటి ఫౌండేషన్ వారికి మరొకసారి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. CH Chandrasekhar Garu from Jansana Party to speak few words. కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ పులపతి రామయ్య గారికి, మన అడిషనల్ ఎస్పీ శ్రీ భీమారావు గారికి, వైస్ ప్రిన్సిపాల్ పాండురంగారావు గారికి, ఈ కార్యక్రమానికి ప్రధాన పాత్ర వహించినటువంటి ఫౌండర్ కాశీ విశ్వనాథరాజు గారికి, రామకృష్ణ గారికి, కృష్ణరాజు గారికి, మిగిలిన పెద్దలందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు పోటీ ప్రపంచంలో చదువైన తర్వాత బయటకు వెళ్తే ఉద్యోగాలు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో గత 7 సంవత్సరాలుగా కాలేజీ క్యాంపస్లోనే చదువుకుంటుండగానే జాబ్ చేసే అవకాశం కల్పించేటటువంటి మంచి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉప్పలపాటి ఫౌండేషన్ వారికి నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పాలి. నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనకు నమస్కారం తెలియజేస్తాం. To invite founder and chairman Uppalpati Foundation, Sri Uppalpati Kashi Vishwanath Garu to address the gathering. Now, ఈనాటి ముఖ్య అతిథి దేవాలయం ఎమ్మెల్యే పులపతి రామయ్య గారికి, అలాగే మన డిఎన్ఆర్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ పాండురంగారావు గారికి, అలాగే జనసేన నాయకులు రామకృష్ణ గారికి, చంద్రశేఖర్ గారికి, మన ఏఎస్పీ భీమారావు గారికి, అలాగే ఉప్పలపాటి ఫౌండేషన్ కాశీ విశ్వనాథరాజు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి ఇచ్చిన స్టూడెంట్స్కి, ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా తోడ్పాటు చేసిన
సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఉప్పలపాటి ఫౌండేషన్ వారు కాశీ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం మన డిఎన్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఒక జాబ్ రావడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మన కాలేజీకి మన దగ్గరికి వచ్చి సుమారు ఒక 25 కంపెనీలు మరి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకొని మరి ముందు ముందు మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మన కాలేజీలకి అలాగే మన భీమవరం పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని మనసారి కోరుకుంటున్నాను. అలాగే మన డిఎన్ఆర్ కాలేజీలో మన ఎంతసేపు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్పితే పర్సనల్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కానీ మన కాలేజీ వారు స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏమున్నాయి, దాన్ని డెవలప్ చేయడానికి కూడా మన కాలేజీ వాళ్ళు సెపరేట్గా శ్రద్ధ తీసుకుని స్టూడెంట్స్ అందరినీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులు ప్రియకుమ స్థానిక ఎమ్మెల్యే గారు, మృతులు, హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా అందరికీ మాట్లాడే ఇచ్చే స్థలదాత ఫౌండేషన్ యాజమాన్యం డిఎన్ఆర్ కాలేజీ వారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన కాశీరాజు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇంతమంది ప్రతినిధులు ఒక చోట చేర్చిన కాశీ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి చాలా యంగ్ టాలెంట్, దీనికి ఎంతోమంది ప్రతినిధులు వచ్చిన యాజమాన్యానికి, ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే కంపెనీస్ అందరికీ, దానికి సంబంధించిన హెచ్ఆర్ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఎవరైతే టాలెంట్స్ అందరికీ మీ అందరూ ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహం చేసి ఈ స్థితికి వచ్చి మీ అందరూ చక్కగా మంచి టాలెంట్ మీ అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా చాలామంది నిరుత్సాహపడవద్దండి. రాని వారు నెక్స్ట్ టైం కూడా ప్రయత్నం చేయండి. మీరంతా ఎంతోమంది ఇక్కడికి ప్రతినిధులు వచ్చారు, మీరందరూ కూడా నెక్స్ట్ టైం మీరందరూ కూడా ఇదే విధంగా మీరు కూడా అందరూ సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. I would like to invite today's chief guest, MLA Bhimavaram Constituency, Sri Purvati Ramanjanayal garu, to address the gathering. ఉప్పలపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కళాశాల వారి ఆధ్వర్యంలో 23 కంపెనీలతోటి 200 మందికి సెలక్షన్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన వైస్ ప్రెసిడెంట్ పాండురంగారావు గారికి, ఏఎస్వి భీమారావు గారికి, చైర్మన్ చంద్రశేఖర్ గారికి, గోపిశెట్టి రామకృష్ణ గారికి, అల్లూరు నరసింహరాజు గారికి, రామకృష్ణరాజు గారికి, ఉప్పలపాటి కాశీ విశ్వనాథరాజు గారికి, ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మనం చదువుకోవడం ఎంత ముఖ్యమో, చదువు అయిన తర్వాత ఉద్యోగం రావడం అంత ముఖ్యం. ఈ ఉద్యోగం వేటలో ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది. అటువంటి కష్టాలు పడకోకుండా మన దగ్గరికి వచ్చి మనం చదువుకునే టైంలోనే మనం సెర్చ్ చేసి తీసుకెళ్లే కార్యక్రమం చేయడం అనేది చాలా శుభపరిణామం, చాలా మంచి విషయం.
ఉప్పలపాటి కాశీ విశ్వనాథరాజు గారు ఉప్పలపాటి ఫౌండేషన్ పెట్టి వివిధ కంపెనీలు తీసుకొచ్చి వివిధ బ్యాంకులు తీసుకొచ్చి ఇక్కడే సెలక్షన్ పెట్టించి సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు కాశీ విశ్వనాథరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. వారు చదువుకున్న తర్వాత ఉద్యోగం వేటలో ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని నష్టాలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి అనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకి చదువుకునే టైంలోనే మన కాలేజీలోకి వచ్చి క్యాంపస్ సెలక్షన్ చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా మంచి విషయం. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు మన కాలేజీ నుంచి 200 మందికి అవకాశం కలిగింది. 200 మందికి అవకాశం కలగడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. మరి మీరందరూ కూడా చదువుకున్నందుకు ప్రయోజకులై ఉద్యోగాలు చేసుకొని మీ కుటుంబాన్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మంచి భవిష్యత్తు చూపించడం కోసం మీరు చేసే కృషికి చాలా ఉపయోగం ఉంటుంది. అసలు విద్య అనేది గొప్పది. ఆ విద్యార్థి దశ నుంచి కష్టపడి చదువుకుని పైకి వచ్చి చదువు పూర్తి అయ్యే టైంకి వెంటనే జాబ్ వస్తే గ్యాప్ లేకుండా అది చాలా అదృష్టం. అది అందరికీ రాదు. వచ్చిన వారు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి మిత్రుల్ని అందరినీ కూడా పైకి తీసుకురావడానికి ఆలోచన చేయాలి. ఈరోజు కాశీ విశ్వనాథరాజు గారు ఈ క్యాంపస్ సెలక్షన్ పెట్టి సుమారుకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకుని ఆ చేసుకునే ఉద్యోగాన్ని పేరు చేసుకుని ఇంకా పై పదవులకు వెళ్ళే, పై ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా ప్రయత్నం చేసుకుంటూ ఆలోచన చేయాలని చెప్పి విద్యార్థులందరినీ కోరుతున్నాను. దయచేసి ఈ సెలక్షన్ విద్యార్థులు ఉంటే వారెవరు కూడా నిరుత్సాహపడవలసిన పని లేదు. వారికి మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటే మనం సక్సెస్ అవుతాం. మీరందరూ కూడా అవకాశాలు ఉపయోగించుకుని మంచి సక్సెస్ అవ్వాలని ఈరోజు ఉప్పలపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Press IT, I request her to take. Next, I would like to invite M. Leela Mathuri, selected for Press IT. Next, I would like to invite Swati, selected for Press IT. ఫోర్త్ బీటెక్ చదివా, ఏమనిపిస్తుంది జాబ్ వస్తే? వెరీ హ్యాపీ. స్వాతి ఏ క్లాస్ నుంచి చదివింది? ఏ కంపెనీలో వచ్చింది నీకు? ఏమనిపిస్తుంది నీకు? వెరీ హ్యాపీ. అమ్మాయిలో చూడు తల్లి, మాకు సార్ చూడండి. నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు? ఈ కాలేజేనా?
ఆదిత్య. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీ మదర్ ఏం చేస్తారు? మీ డాడీ కార్పెంటర్, హౌస్ వైఫ్. వెరీ గుడ్. కార్పెంటర్ చేస్తూ పిల్లల్ని చదివించడం ఎంత గొప్ప విషయమో మనందరం కూడా అర్థం చేసుకోవాలి.